శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలండి. ఇప్పట్లో చాలా మంది బాధపడుతుండే సమస్య ఏంటంటే సోరేసెస్. అత్యంత డేంజర్ అయిన చర్మ రోగం అది ఒక్కటే ఉంది. ఇప్పుడు ఇంకా అన్ని చర్మ రోగాలకి డాక్టర్లు మేలు చేస్తారు, ఎక్కడో ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ ఆయిల్మెంట్లు పూస్తే కూడా పోతుంది. కానీ ఈ సోరేసెస్ ని ఆల్ ఓవర్ ఈ భారతదేశంలో కానీ బయట కానీ ఎక్కడా కానీ దీనికి మందులు అయితే లేవు. మన ఆయుర్వేదంలో నాటు మందుల్లో తప్ప దీనికి వేరే ఎక్కడ పరిష్కారం అనేది లేదు. మందులు వాడితే పోతుంది వస్తుంది. నియత్తుగా ఎంతో మంది డాక్టర్లు ఇది పోదమ్మా, ఉన్నంత కాలము కంట్రోల్లో పెట్టుకోవచ్చు, మందులు వాడుకుంటూ ఉండాలని చెప్పేస్తారు. కొంతమంది అలా చెప్పక మిమ్మల్ని ఆమరిస్తూ మీదే డబ్బులు పెరుకొని ఏదో మందులు ఇచ్చుకుంటూ ఉంటారు. దీనికి ఆయుర్వేదంలో కూడా సరైన మందులు, సరైన పద్ధతి, సరైన పత్యం ఉంటే తప్ప సోరేసిస్ శాశ్వతంగా పోగొట్టుకోలేరు, లైఫ్ టైం ఉండిపోతుంది. అందుకే నాకు చాలా మంది కంప్లైంట్ చేస్తారు, సార్ నాకు 30 ఏళ్ళు ఇంకా ఉంది, 10 ఏళ్ళు ఇంకా 20 ఏళ్ళు ఇంకా ఉంది, పోవట్లేదు. నేను ఎంతో మందికి 40, 50 సంవత్సరాలు ఇంకా ఉన్నోళ్ళని కూడా పూర్తిగా మేలు చేసిన అనుభవం ఉంది నాకు. ఎందుకంటే దానికి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, దానికి తగిన మందులు ఇవ్వాలంతే. ప్లస్ మేము ఇచ్చేది గొప్ప కాదు, వాడుకునే పద్ధతి, శ్రద్ధ, దిగులు, భయం కూడా మీలో ఉండాలి. మేము చాలా చోట్ల వెళ్ళాము, తెచ్చాము, తగ్గింది, వచ్చింది, పోయింది అంటే తప్పెవరిది మీదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక అవగాహన ఉండాలి. సోరేసిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఎంత కాలం పడుతుంది పోవడానికి, పోనీ దీనికి వేరే పరిష్కారం ఉందా, ఏ లోపాలలో వస్తుంది అనేది అన్ని మీకు అవగాహన ఉంటే అప్పుడు ఏ మందైనా మీరు వాడతారు. మీరు చాలా మంది ఏం చేస్తున్నారు, ఒక నెలలో వెళ్ళిపోతుందా, 15 రోజులు వెళ్ళిపోతుందా, అన్ని నెలలు వాడాలా అంటారు. వాడకపోతే పోదు, నాకే ఇబ్బంది ఏం లేదు. మీ సమస్య మీ దగ్గర ఉంటుంది, నా మంది నా దగ్గర ఉంటుంది, నాకేం అయిపోయింది లేదు ఇక్కడ. ఇవన్నీ కాదు గురుగారు, వచ్చింది దీనికి మంచి పరిష్కారం కావాలి అంటే ఓపిగ్గా వాడగలుగుతాను అంటే చక్రమర్దిని చెట్టు అని దీని సంస్కృతంలో పిలుస్తారు, కన్నడలో తొగచే చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు మనకి చెనుగు చెట్టు ఆకలిలాగా ఉంటుంది, రోడ్డు పక్కలో అక్కడ ఇక్కడ బాగా విస్తీర్ణంగా చేనులో దొరుకుతుంది. దీని ఆకు 100 గ్రాముల పేస్ట్. ఇక్కడ మనకు అదేవిధంగా ఒక పదార్థం ఏంటంటే దీన్నే మనకు కుడిసి పాల కుడిసి అని పిలుస్తూ ఉంటాం. ఈ ఆకు కూడా 100 గ్రాముల పేస్ట్. అదేవిధంగా ఉమ్మిత్తాకు, నల్ల ఉమ్మిత్తాకు 100 గ్రాముల పేస్ట్. ఇది మనకు అడవి తులసి, ఈ అడవి తులసి కూడా 100 గ్రాముల పేస్ట్. జిల్లేడాకు 100 గ్రాముల పేస్ట్. మనకు కుసుమ, పిచ్చి కుసుమ 100 గ్రాముల పేస్ట్. ఇక చూడండి, సీతాఫలం ఆకు 100 గ్రాముల పేస్ట్. కుప్పింటాకు 100 గ్రాముల పేస్ట్. అదేవిధంగా కసువిందాకు 100 గ్రాముల పేస్ట్. ఇవన్నీ ఏం చెప్పానో మొత్తం 100 గ్రాముల పేస్ట్ నీట్గా రెడీ చేసి పెట్టుకొని, అదేవిధంగా 200 గ్రాములు గంధకం. ఇక చూడండి, ఇది ఎల్లో కలర్ గంధకం. ఇది ఈ 200 గ్రాముల గంధకాన్ని కూడా నున్నగా నూరి పౌడర్ చేసి పెట్టుకొని ఈ పేస్ట్లో కలిపేసి, దీనికి కావాల్సిన ఆయిల్ ఏంటంటే నువ్వుల నూనె, అదేవిధంగా మీకు యాప నూనె, కొబ్బరి నూనె, మనకు ఇప్పు నూనె దొరుకుతుంది. ఈ 4 నూనెలు ఒరిజినల్ తెచ్చి అన్ని పావు లీటర్, ప్రతి నూనె 4 లీటర్ తెస్తే లీటర్ అవుద్ది. ఈ పేస్ట్ అన్ని 100 వేసి ఆ నూనె వేసి, ఈ పేస్ట్ కన్నా దీని రసం పిండేస్తే ఇంకా శ్రేష్టం, లేకపోతే పేస్టే వేసుకోవచ్చు. ఈ నూనె, ఈ పేస్ట్లు అన్నీ ఒక కుండలో కానీ లేక రాగి పాత్రలో మాత్రమే ఉండాలి, ఇంకేదంట్లో ఉందినా అంత ఫలితాలు ఉండవు. సన్న మంట మీద 2-3 గంటలు, 4-5 గంటలు కూడా పడుతుంది. వండుతూ దీపాగ్నిలోనే ఉండాలి. ఎక్కువ మంట పెట్టి ఉంటారంటే ఈ నూనె అంతా దిగేపాటికి ఆకు పచ్చ రంగులోనే నూనె ఉండాలి. మనకు ఆకు పసురు ఎలా ఉంటుంది ఆ రంగుతో రావాలి, అలాగే వస్తుంది. అలా కాక ఇది మారిపోయింది అంటే పంచేయదు. ఈ విధంగా సన్న మంటలో వండి ఇందులో ఉండే నీళ్ళ అంశం అంతా పై మిగిలిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రం మిగిలేంత వరకు వండుకొని ప్రతిరోజు దీన్ని పొద్దున్నే సాయంత్రం అప్లై చేసుకుంటూ వచ్చారంటే మీకు ఏ సుఖవ్యాధులు ఉన్నాయి అంటే సిప్లిక్స్ ఉన్నాయి, గనేరియా ఉన్నాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్, రింగ్ వాము, వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్, సోరేసస్, గజకరణము, ఇంకా కొంతమందికి ఇసుబు, ఇంకా కొంతమందికి మేడపైన వస్తుంది తెల్లగా పుట్రాలుతూ ఉంటుంది, అది కానీ పూర్తిగా శరీరం అంతా రాలే సోరేసస్ కానీ, సోరేసస్లో 4 రకాలు ఉండే ఏదైనా కానీ ఖచ్చితంగా పోతుంది. ఇది అప్లైకి. పైకి ఏం చేసుకోవాలంటే అదే విధంగా మనం వీడియోలో చెప్పున్నాం, ఆ వీడియోని కూడా చూసి కడుపులోకి తీసుకునే మందులు ఏంటి అని చేసి దీన్ని వాడుకుంటూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు 100% మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఎలాంటి చర్మ రోగాలు ఉన్నా 100% కూడా పోతుంది. దీన్ని ప్రతి ఒక్కరు మీకు మీరుగా చేసి వాడుకోవాలి. ఇది వాడేంత కాలము ఈ మాంసాహారాలు, పులుపు, నంజు పదార్థాలు దీన్ని ఆపేసి పోయేంతకాలం, పూర్తిగా వెళ్ళిపోయేంతకాలం వాడండి. చాలా మంది ఇది వాడితే నాకు టైం లేదు, పని లేదు, జాబ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇదే మీ జీవితం బిజీనే. డబ్బు కోసం తప్ప మీరు దేనికోసం బతకట్లేదు.
మీ ఆరోగ్యానికి, మీ శరీరానికి, మనసుకి నెమ్మది కోసం కూడా బతికేది నేర్చుకోండి. మీ జీవితంలో ఇదొక్క భాగము. ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుందని అడుగుతారు. అయ్యా, ఇది ఇంటి భోజనం లాంటిది, ఇది మీ ఇంట్లో తల్లి లాంటిది, తల్లి పాలు లాంటిది ఆయుర్వేదం. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఎప్పటికీ రాదు. బయట భోజనాలు, ఫాస్ట్ ఫుడ్లు, అంటే బయట భోజనాలు అంటే ఏంటి? ఇంగ్లీష్ మెడిసిన్స్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ మెడిసిన్స్. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ కొత్తగా సృష్టి అయిండేది, కేవలం ఒక 50, 60, 100 సంవత్సరాల్లో పుట్టిండేది అంతే, అంతకుముందు లేదు అవి. ఇంకా మీరు ఫాస్ట్ ఫుడ్లు అంటారు, ఫాస్ట్ రిజల్ట్ అంటారు, రెండు ఒకటే. అవన్నీ బయట అవుట్లో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి, వీటిలో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏ దాన్ని ఎలా చేసుకోవాలని తెలుసుకుంటే, ఇప్పుడు ఏం చెప్పానని వీడియో 1-2 సార్లు చూసారంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ విధంగా చేసి చూసుకొని వాడుకోండి. 100% కూడా సోరియాసిస్ ఎవరు పోలేదంటారు కదా, నేను మేలు చేసి చూపిస్తాను. ఎవరైనా సరే మళ్ళీ జీవితంలో లేకుండా రాకుండా చేయగలను, ఆ కెపాసిటీ నాకుంది. చాలా మందికి చేశాను, పోయింది. అందుకే మీకు ఆ ధైర్యంతో మీకు చెప్తున్నా, నెమ్మదిగా చేసి వాడుకోండి, పోతుంది. పోయేంతకాలం వాడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. నమస్తే.